వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం చూద్దాము మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది అండ్ రేపు ఎలా చేయబోతున్నది దాని గురించి చూసుకుందాము. సో నిన్న మనం ఏదైతే ప్రిడిక్షన్ చేసామో దానికి ఇవాళ ఏదన్నా మనకు అనుకున్నట్టు ఏదైనా జరిగితే ఎలా జరిగింది అది కూడా చూద్దాము. సో ఫస్ట్ మనం ఇక్కడ ట్రేడింగ్ వ్యూ అనేది ఓపెన్ చేసుకున్నాము. ఇందులో డైలీ చార్ట్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాము. సో మనం ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నామో ఇది మార్కెట్ అనేది ఒక జోన్లో అనేది ఇక్కడ ఉంది అని, కానీ ఇవాళ అనేది ఇక్కడ మనకు ఒక బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది, క్లియర్ బ్రేక్అవుట్, అది కూడా చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనమాట. బుల్లిష్ ట్రెండ్ లోకి మార్కెట్ ఎంటర్ అయింది అని ఇది ఒక సిగ్నల్ అనేది మనం ఇక్కడ అనుకోవచ్చు. సో రేపటి నుంచి కంటిన్యూస్ గా మనకు ఆల్మోస్ట్ ఒక 200 to 300 పాయింట్స్ అనేది ఇక్కడ నుంచి బాగా మనకు అప్ సైడ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. కొన్ని కేసెస్లో ఎక్కువ కూడా కావచ్చు, ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్ పీరియడ్ టైం కాబట్టి ఒక 1000 పాయింట్స్ అయినా కూడా మనం ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ఇన్ని రోజుల నుంచి కష్టపడుతూ ఫైనల్గా ఇవాళ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక క్లియర్ ట్రెండ్ అనేది మనకు ఒక మంచి సిగ్నల్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇవాళ మనం 5 minutes చార్ట్స్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్ గా ఓపెన్ అయింది, ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. దాని తర్వాత కంటిన్యూస్ గా పొద్దున్న నుంచి కూడా ఇవాళ మనకి ఇక్కడ బుల్ ట్రెండ్ లోనే మార్కెట్ అనేది కనిపించింది. మనం ఎలా అయితే అనుకున్నామో 22,500 పైన ఒకవేళ సస్టైన్ అనేది మార్కెట్ ఇక్కడ చేస్తే అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని మనం ఆల్రెడీ ఇక్కడ అనుమానం అనేది చేసాము. అలానే జరిగింది. ఇవాళ గత కొన్ని రోజులుగా సైడ్ వేస్ మార్కెట్ లో బాగా ట్రేడర్స్ సతాయిస్తూ, ఇన్వెస్టర్స్ కి మాత్రము అంత ఇష్యూ ఏమి ఉండదు, కానీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీటా డికేలో ఆప్షన్స్ బయింగ్ లో మెయిన్లీ చాలా లాసెస్ అనేది ఇక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సైడ్ వేస్ అనేది మార్కెట్ ఉంది కాబట్టి. కానీ ఇవాళ ఆ సైడ్ వైజ్ మార్కెట్ కాకుండా ఒక మంచి ట్రెండింగ్ మార్కెట్ అనేది మనం ఇవాళ చూసాము. పొద్దున ఓపెన్ అయినప్పటి నుంచి క్లోజ్ అయినంత వరకు కూడా ఒక క్లియర్ ట్రెండ్ ఫాలో చేస్తూ మార్కెట్ ఇవాళ అన్ని రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేస్తూ వచ్చింది. మార్కెట్ 22,500 పైన సస్టైన్ అవ్వడం వల్ల ఇవాళ మనకు 22,600 నుంచి దాదాపు పెరుగుతూ మనకు మార్కెట్ 330 దాకా 22,951 అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే 370 పాయింట్స్, ఆల్మోస్ట్ 360 పాయింట్స్ స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే 369 పాయింట్స్ ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం రోజులో ఒక మంచి అవకాశం అనేది ఇచ్చింది మనకు బయింగ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో ఒక 20-30 పాయింట్స్ కూడా క్యాప్చర్ చేసిన ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో రేపు అండ్ ఎల్లుండి కూడా ఇలానే మార్కెట్ ఉండబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎందుకంటే మనకు డైలీ చార్ట్ లో కూడా ఒక క్లియర్ బ్రేక్అవుట్ సిగ్నల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి, ఈ డైలీ చార్ట్ లో బ్రేక్అవుట్ సిగ్నల్ కనిపిస్తుంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా మనకు ఇలాంటి మార్కెటే ఉండబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఒక క్లియర్ ట్రెండ్ అనేది ఇక్కడ మనకు దొరకడం వల్ల రేపు ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఈ రేంజ్ లో ఒకవేళ సైడ్ వేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం కన్సల్టేషన్ చేసి మళ్ళీ ఒకవేళ అప్వర్డ్ మొమెంటమ్ లో మనకు కనిపిస్తే అక్కడ మనం బయింగ్ గురించి ఆలోచించవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇంత పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసి కొన్ని పాయింట్స్ కిందకి వచ్చి మరి అక్కడ నుంచి ఒకవేళ రివర్సల్ ట్రేడ్ ఏదైనా మనకు కనిపిస్తే అక్కడ మళ్ళీ మనం ఒక రివర్సల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ గ్యాప్ ఓపెన్ అవుతే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour మనం వెయిట్ చేసి మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే ఆ వైపు మనం ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా రేపు మీరు దీని గురించి ఎప్పుడైతే సిస్టమ్ కూడా కూర్చుంటారో పొద్దున 9:15కి 9 o'clockకి దీని గురించి మీరు చూడండి ఎలా మార్కెట్ అనేది బిహేవ్ చేస్తుంది, దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ అనేది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.